బొందగాళ్లు అన్న కేసీఆర్ కు శిక్ష తప్పదని మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. కూకట్పల్లిలోని ఇందు ఫార్చ్యూన్ ఫీల్డ్స్ లో నివాసం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఒక కులం మతంలో ఎదిగిన వాళ్లం కాదని, ధర్మాన్ని శ్రమను నమ్ముకున్నామని ఆయన గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను తీర్చాలి అంటే కాంగ్రెస్ కు 2 లక్షల కోట్లు కావాలని ఈటెల రాజేందర్ తెలిపారు. అంతకుముందు కట్టిన మాట్లాడు మా ముఖ్యమంత్రి గారు హిందూగాలు బొందుగాలు అని చెప్పి ఆగమైపోయాడు. మళ్ళీ మాట్లాడు ఫ్రస్ట్రేషన్ లో ఏది పడుతుంది మాట. నా 22 ఏళ్లలో నేను చూసిన ఎంత ఉద్వేగానికి గురైనప్పటికీ కూడా నా భాషని మాత్రం మార్చుకునే ప్రయత్నం చేయలే, వక్రీకరించే ప్రయత్నం చేశాను. నేను ఒకసారి కోపం వచ్చి బాధ వేసి ఇవాళ ఉన్న మనిషి రేపు ఉండకు పట్టుకపోతుండే 20 లక్షలు ఇచ్చి 10 లక్షలు ఇచ్చి, అరే వాళ్ళని ఎందుకు పెడతావు, రా నీకు దమ్ము ఉంటే నా మీద పోటీ చేయాలని చెప్పి రా అన్నందుకు నువ్వు రా అంటావని ఇప్పుడు చెప్పినాను. నేను ఎప్పుడు సంస్కారవంతంగా మాట్లాడే ప్రయత్నం చేసిన తప్ప అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా ఇప్పుడు మాట్లాడే. కానీ ఇట్లా అంటే ఈ దేశంలో ప్రజల విశ్వాసాన్ని గమనించకుండా ఏది పద్ధతిగా మాట్లాడితే రేపు తప్పకుండా పనిష్మెంట్ ఉంటుందని నేను నమ్ముతా. ఇవాళ ముఖ్యమంత్రి గారు మోడీ గారు ఏంది గీడి గారు ఏంది అంటాడు. ఇదే ముఖ్యమంత్రి గారు నాకు బాగా మీకు ఐడియా ఉండాలి, శాసనసభలో బట్టి విక్రమార్క గారు మాట్లాడితే ఏమని తెలుసా, ప్రధానమంత్రి అనేది అదొక గౌరవప్రదమైనటువంటి పొజిషన్, అది వ్యక్తిగా మనం వచ్చేయద్దు, మీకు అట్లా అవమానపరచొద్దు అని చెప్పి ఎవరు మాట్లాడండి తెలుసా, సీఎం గారు మాట్లాడండి. ఇప్పుడు మీరు వినండి. వీళ్ళందరూ ఇలా పెద్ద నాయకుడిగా చెలామనేటువంటి అందరూ నేను అడుగుతున్నాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆనాడు వాళ్ళు ఏం మాట్లాడింది, ఇలా ఏం మాట్లాడింది ఒకసారి చూడండి. నేను చెప్పాల్సి అక్కర్లేదు.